హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 'డిమోంటీ కాలనీ 3' వచ్చేస్తుందండి. డేట్ కూడానా అఫీషియల్‌గా మూవీ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సో, కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది మన ఛానల్‌ని అన్‌సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సబ్‌స్క్రైబర్స్ కూడానా ఎక్కువ మంది ఏమి రాకండి. ఎందుకంటే మనం ఒకవేళ మూవీ చేసిన తర్వాత చాలామంది అది నెగెటివ్‌గా అనుకుంటున్నారు. మనం పాజిటివ్‌గా చెప్పిననే నెగెటివ్‌గా అనుకుంటున్నారు. సో, కాపీరైట్స్ కూడా వేస్తున్నారు. సో, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటేనే మంచిదిలెండి నాకు కూడానా. సో, ఇంకా రివ్యూలోకి వెళ్తే డిమోంటీ కాలనీ పార్ట్ 3 వచ్చేస్తుందండి. సెప్టెంబర్ 11 తారీఖు. ముందుగా పార్ట్ 1 విషయానికొద్దాం. 2015లోని రిలీజ్ అయిందండి. అప్పుడు రిలీజ్ అయింది కూడానా నాకైతే తెలీదు. నేను ఈ సినిమాని చూసింది కూడానా యూట్యూబ్‌లోనే నేను చూసానండి. అది కూడా కరోనా టైంలో నేను చూసానండి. 2015లో రిలీజ్ అయిన పార్ట్ 1 డిమోంటీ కాలనీ పార్ట్ 1 నెక్స్ట్ లెవెల్ అండి. రిటన్ అండ్ డైరెక్టర్ బై ఈ 3 పార్ట్స్‌కి రిటన్ అండ్ డైరెక్టర్ బై ఆర్. అజయ్ జ్ఞానముత్తు. ఇప్పుడు ఒక సీక్వెల్ తీయాలి అంటే, ఒక మూవీకి సీక్వెల్ తీయాలనే, ప్రీక్వెల్ తీయాలన్నా కూడానా చాలా టైం పడతదండి. స్క్రిప్ట్ సెలక్షన్ రాసుకునేందుకు, స్క్రిప్ట్ వర్క్ రాసుకునేందుకేనే చాలా టైం పడతది. కావాలంటే చూసుకోండి మీరు. కావాలంటే పార్ట్ 1, పార్ట్ 2కి కంపేర్ చేసుకోండి కావాలంటే. ఒక సీక్వెల్ గాని, ఒక ప్రీక్వెల్ గాని మనం తీయాలి అంటే చాలా కష్టమేనండి. నాకు అందులోని డైరెక్టర్ గారు ఎలాంటి డిసప్పాయింట్ చేయలేదండి. 'డిమోంటీ కాలనీ' పార్ట్ 2 కూడానా. పార్ట్ 2 కూడానా హైలైట్‌గా ఉంటదండి. లాస్ట్ 1 అవర్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. పార్ట్ 2 విషయానికొచ్చేటప్పటికి లాస్ట్ 1 అవరు నెక్స్ట్, నెక్స్ట్ లెవెల్ అనుకోండి. దట్ పార్ట్ 1 కూడానా అలాగే ఉంటుంది. దాదాపు 2 గంటల లోపే ఉంటదండి రన్ టైమ్ అనేది. 2 గంటల లోపే ఎంత బాగా తీశారనుకోండి. స్టార్టింగ్ ఒక 30-40 మినిట్స్ అనుకోండి అంతే. స్టార్టింగ్ ఒక 30-40 మినిట్స్ మాత్రమే మొత్తం బయట నుంచి జరుగుతదండి. మొత్తం ఇంక కంప్లీట్‌లీ 40 మినిట్స్ తర్వాత మూవీ పార్ట్ 1 అంతాన ఆ గదిలోనే జరుగుతదండి. అంటే వాళ్ళకి ఏం జరగబోతుందో ముందే తెలుస్తుంది. హ్మ్. హైలైట్ దట్ ఆ లైబ్రేరియన్ క్యారెక్టర్ చేసింది కూడానా రివీల్ చేసేసారండి మూవీ మేకర్సు. 'గురు సోమసుందర్' అంటండి. మంచి యాక్టర్‌నే సెలెక్ట్ చేశారు. పోతే పోయింది గానీ, మంచి యాక్టర్‌ని సెలెక్ట్ చేశారు. లైబ్రేరియన్ కన్నా, ఆ లైబ్రేరియన్ లాస్ట్‌లో చూపిస్తారు కదండీ! అది హైలైట్. లాస్ట్ ఒక 15 మినిట్స్ ఉంటది. ఆ పోలీసులు ఈళ్ళందరూను వాళ్ళ ఇంట్లోకి జొరబడిన తర్వాత తెలుస్తది కదా! ఆ ఒక్క 15 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. పార్ట్ విషయానికొచ్చేటప్పటికి. లాస్ట్ 15 నిమిషాలు అనిపించిందండి. మనం ముందు దాకాన ఇదంతా చేసింది డిమోంటీ అని అనుకుంటామండి. కానీ డిమోంటీ కూడా కాదని మనకి పార్ట్ 2 ఎండింగ్‌లోనే చూపించారు కదండీ! వీళ్ళ వెనకట్లుండేది 15th సెంచరీకి సంబంధించిన పోర్చుగల్‌కి సంబంధించిన ఒక రాజు. అది ఆల్రెడీ మనకి పార్ట్ 2లో కూడా చూసారు. సో, ఆల్రెడీ మనకి పార్ట్ 2లో కూడా చూపించారు. సో, ఆ రాజు కోసమే ఉంటదంటండి పార్ట్ 3. అసలు ఆ రాజు ఏమయ్యాడు? అసలు ఎందుకు ఇలా పగపడుతున్నారు? దీని వెనకట్ల అసలు స్టోరీ ఏంటి? అసలు ఆ లైబ్రేరియన్‌కి వీళ్ళకి అసలు సంబంధం ఏముంది? అసలు ఎన్ని సంవత్సరాలు బట్టి అసలు ఎందుకు ఆ బుక్‌ని ఆ వంశస్థులు మాత్రమే తన కంట్రోల్ అంటే తన అదుపులోకి ఎందుకు ఉంచుకుంటున్నారు? అసలు ఎందుకు వీళ్ళందరిని బలి కోరుకుంటున్నారు? ఇదంతా మనకి తెలియాలంటే సెప్టెంబర్ 11 దాకా మనం వెయిట్ చేయాల్సిందేనండి. నాకు నిజంగా చెప్తున్నాను కదండీ! సీక్వెల్ తీయాలంటే ఇప్పుడు పార్ట్ 1లోనే చాలా మట్టుగా స్టోరీ అనేది ఉంచాలండి. సో, ఆ పాయింట్‌లను కలుపుకొని పార్ట్ 2 గాని, లేకపోతే పార్ట్ 3 గాని, లేకపోతే పార్ట్ 4 గాని, లేకపోతే 5 గాని అలాగా తీస్తూ ఉండాలి. ఎక్కడనండి చెప్తాను కదా! పార్ట్ 2 నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అలాంటిది పార్ట్ 3 ఇంకా హైలైట్‌గా ఉండబోతుందని కూడానా మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారండి. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని కూడానా ఒక వీడియో మనకి అనౌన్స్ కూడా చేశారండి. మరి చూడాలి మరి సెప్టెంబర్ 11 దాకా నేను చాలా వెయిట్ చేస్తానండి. మెయిన్‌లీ ఈ పార్ట్ 3 కోసం. నాకు ఇలాంటిదే 'మా ఊరి పొలిమేర' కూడా నాకు అనిపించిందండి.
పార్ట్ 1లోని ఆళ్ళు ఏ పాయింట్స్ అయితే చెప్పాలనుకున్నారో చెప్పకుండా అలా థ్రిల్లింగ్‌గా ఎలాగైతే వదిలేసారో, పార్ట్ 2లోని ఎలాగైతే అది మొత్తం ఆ డాట్స్ మొత్తాన్ని ఎలాగైతే కనెక్షన్ చేశారో నెక్స్ట్ లెవెల్ అండి చెప్తున్నాను కదా! థియేటర్‌లోని 'మా ఊరి పొలిమేర 2' థియేటర్‌లోని చూసినప్పుడు ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పాయింట్స్ మొత్తాన్ని కలిపి పార్ట్ 2లో చూపించారు కదా! మైండ్ బ్లోయింగ్ అనిపించింది. నాకు అలాగే ఈ 'డిమోంటీ కాలనీ 2' కూడా అనిపించింది. హర్రర్‌తో పాటును థ్రిల్లింగ్ కూడాన యాడ్ చేశారు. అది నాకు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించిందండి. ఈ వీడియో నేను చేయబోయే కారణం కూడాన ఇదేనండి మెయిన్‌లీ. ఎందుకంటే హర్రర్ మూవీస్ అనేది చాలా మందికి ఇష్టమేనండి. నాకు కూడా ఇష్టమే. ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో కూడా చేశానండి. రాఘవ లారెన్స్ గారి కోసం, రవిబాబు గారి కోసం, ఆర్‌జీవి గారి కోసం వీళ్ళందరి కోసం నేను ఒక వీడియో కూడా నేను చూసాను. ఒకవేళ ఇంకా మీరు చూడకపోతే మాత్రం కార్డ్స్‌లో యాడ్ చేస్తాను. చూడండి నాకు. చెప్తున్నాను కదా! ఒక హర్రర్ మూవీ తీయాలి అంటే థాట్స్ చాలా ఎక్కువ రాసుకోవాలండి. హర్రర్ కావచ్చు, ఈ థ్రిల్లర్ కావచ్చు. మెయిన్‌లీ 'జిట్టు జోసెఫ్' గారండి. ఈ థ్రిల్లింగ్ సినిమాలకి కింగ్ మేకర్ అండి. మన 'జిట్టు జోసెఫ్' గారు. నాకు అలాగే ఈ అజయ్ గారిని కూడా నాకు అలాగే అనిపించిందండి. చాలా బాగా రాసుకున్నారండి. స్క్రిప్ట్ సెలక్షన్ మాత్రం పార్ట్ 1 ఎలాగైతే రాసుకున్నారో దానికి సీక్వెల్ అది కూడా 9 సంవత్సరాల తర్వాత వచ్చింది. అంటే ముందు నుంచే అనుకోనుంటారు. నేను ఇన్ని పార్ట్‌లు తీయాలని ముందు నుంచే అనుకోనుంటారు. సో, దానికి కొంచెం గ్యాప్ ఇచ్చినట్టున్నారు. అంటే స్టోరీ సెలక్షన్ చాలా బాగా రావాలి అని బాగా రాసుకొనుంటారు. ఇన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినట్టున్నారు. 2015 పార్ట్ 1 తర్వాత 2024 పార్ట్ 2 వచ్చింది. సో, ఇప్పుడు 2 ½ ఇయర్స్ తర్వాతే మనకి వచ్చేసిందండి. దాదాపు 2 ఇయర్స్ పైన అవుతుంది. మనకి సెప్టెంబర్ 11వ తారీఖు 2026లోని రిలీజ్ అవ్వబోతుందండి. సో, మీకు ఎలాగనిపించింది? పార్ట్ 2 మీకు బాగా నచ్చిందా? పార్ట్ 1 బాగా మీకు నచ్చిందో కిందన కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. హైలైట్‌గా అనిపించిందండి నాకు. ఎలాగైతే గాని పార్ట్ 2 కన్నాన 1 అనేది అలా మైండ్‌లోకి అలాగా రన్ అవుతూనే ఉంటదండి. అలా మైండ్‌లోకి ఎక్కేస్తాను నేను. నిజంగాన చాలా సార్లు చూసానండి నేను. పార్ట్ 1 చాలా సార్లు చూసాను. పార్ట్ 2 కూడా నేను చాలా సార్లు చూసాను. నాకు చాలా బాగా నచ్చిన ఫిల్మ్ ఏదైనా ఉందంటే మాత్రం ఈ 'డిమాంటీ'లోని పార్ట్ 1 నాకు ఇది ఎలాగనిపించిందో 'మా ఊరి పొలిమేర 2' కూడా నాకు అలాగే అనిపించింది. మరి చూడాలి అది ఎప్పుడు పార్ట్ 2 రిలీజ్ అవ్వబోతుందో. సో, దాని మీద కూడా చాలా అంచనాలే నాకు కూడా ఉన్నాయండి. అది ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందండి. మరి చూడాలి మరి ఈ 'డిమాంటీ పార్ట్ 3' ఎలా ఉండబోతుందో అసల బాగుంటదో లేదో కానీ పక్కాగా అయితే చెప్తాను 100% హిట్ కొడతదనే నాకు నమ్మకం ఉందండి నాకు. ఆ డైరెక్టర్ మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక సీక్వెల్ తీయాలంటే చాలా నాలెడ్జ్ అనే కాదండి. గ్రౌండ్ వర్క్ చేయాలి మెయిన్‌లీ చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. నెక్స్ట్ ఇలా పెడితే బాగుంటదా? ఆ డాట్‌ని ఇక్కడ కలిపితే ఎలాగుంటది? సేమ్ నాకు అలాగే ఆ డైరెక్టర్ కూడాను అదే ఆలోచించుంటారండి. చెప్తున్నాను కదా! మ్యాథ్స్ పక్కాగా 100% హిట్ కొడతదనే నాకు నమ్మకం ఉంది. మరి చూడాలి మరి సెప్టెంబర్ 11వ తారీఖు డేటు మళ్ళీ పోస్ట్‌పోన్ చేయకుండాన అదే రోజు రిలీజ్ చేస్తే నాకు చాలా ఆనందమేనండి. అలాగే విజయ్ దేవరకొండ గారిది 'రణబలి' అనుకుంటా. ఆ! 'రణబలి'. సో, ఆ డేటు పోస్ట్‌పోన్ అయిపోయిందండి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్‌కి వెళ్ళిపోయింది. మరి ఎందుకు వెళ్ళిందో మరి నాకైతే ఇప్పటికొచ్చి ఐడియా లేదు. మరి చూడాలి మరి. అది అక్టోబర్‌లోనే రిలీజ్ అవుతదా? లేతే మళ్ళీ ఇంకా తర్వాత రిలీజ్ అవుతదో మరి అది కూడా తెలీదు. మరెన్నో మూవీ అప్డేట్ కోసం వెంటనే మిస్టర్ రివ్యూస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.